కొన్ని కథల్ని మనం ఊరికే కాసేపు చూద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేస్తాం. తెలియకుండానే 2:30 గంటలు అయిపోతది. అలాంటి ఒక బ్యూటిఫుల్ కథ రాత్రి చూసా నేను. 12 గంటలకి ఊరికే అసలు ఆ సినిమా జానర్ ఏంటో చూద్దాం అని చెప్పేసి జస్ట్ అలా ఓపెన్ చేశాను. అదొక తమిళ్ సినిమా. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. సరే కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి సినిమా ఎండ్ అయిపోయే వరకు తెలియని కూడా తెలీదు. అంత ఎమోషనల్‌గా ఉంటది. అంత డ్రైవ్ ఉంటది ఆ సినిమా మొత్తం గూడా. ముఖ్యంగా సినిమా దర్శకుడు ఎన్నుకున్న కథ అందరికీ కనిపించేటట్టుగా అది లవ్ స్టోరీలా కనబడిద్ది. కానీ ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ. ఒక లవ్ స్టోరీతో పాటు పోలీసులకు ఉండే కష్టాలేంటి? ఒక జైల్లో ఉండే పోలీసులు వేరు, అలాగే సివిల్‌లో ఉండే పోలీసులు వేరు. ఇలాంటి పోలీస్ వ్యవస్థకు సంబంధించి అనేక రకాల విషయాలన్నింటినీ కూడా మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించిన దర్శకుడిలా ఉన్నాడు ఈ సినిమా కథ తీసిన అతను. ఎందుకంటే ఆయన చెప్పిన కథలో ప్రతి ఒక్క దగ్గర కూడా జైల్లో ఉండే నిబంధనలేంటి, ఆ జైల్లో ఒక రిమాండ్ ఖైదీని కోర్టుకు తీసుకెళ్ళేటప్పుడు సివిల్ పోలీసులొచ్చి ఆ జైల్లో ఉన్న ఖైదీని బయటికి తీసుకొని ఈ సివిల్ పోలీసుల సంరక్షణలో కోర్టుకు తీసుకెళ్తారు. ఇది అందరికీ తెలిసినట్టే ఉంటది కానీ చాలా లోపలికెళ్ళి చూస్తేనే చాలా విషయాలు తెలుస్తాయి. కొన్ని విషయాల దగ్గర కొన్ని టాపిక్స్ దగ్గరకొచ్చేటప్పుడు పోలీసుల మీద విపరీతమైన ప్రేమ కలిగిద్ది. కొన్ని విషయాలప్పుడు కోపం వస్తది. వాళ్ళకి అధికారం ఉంది కదా అని పక్కన రోడ్డు మీద పాస్ పోసుకోవడానికి కూడా కొడతా ఉంటారు. అప్పుడు చిరాకొస్తుంటది. అరే ఎందుకు నా అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా చేస్తుంటారు. ఆయన అక్కడే పాస్ పోస్తుంటాడు. పక్కన పాస్ పోసేవాడిని అరే నీకు బాత్రూమ్ లేవా అని కొడుతుంటాడు. ఇలాంటి ఒక ఉంటది. కొంతమంది ఉంటారు పోలీసులో కూడా. చాలామంది చాలా మంచిగా ఉంటారు. ఆ మంచిగా ఉండే వ్యక్తే హీరో గారు చేసిన 'విక్రమ్ ప్రభు'. 'విక్రమ్ ప్రభు' చాలా గతంలో కూడా అనేక సినిమాల్లో నటించారు. ఎప్పుడు కూడా ఇంత పేరు ప్రఖ్యాతులు రాలేదు. చాలా డీసెంట్‌గా, చాలా డిగ్నిఫైడ్‌గా హీరోయిజం ఎక్కడా లేదు. ఒక క్యారెక్టర్‌లో అలా ఉండి 'శ్రీనివాస్' అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎలా ఉంటాడో ఆ కానిస్టేబుల్ పాత్రలో ఎంతవరకు తను చేయగలడు అనే దాని మీద పర్ఫెక్ట్‌గా చేశాడు. చాలా అంటే చాలా నచ్చింది. ఇకపోతే అంతర్లీనంగా న్యాయ వ్యవస్థ మీద, మన న్యాయ వ్యవస్థ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా, అంటే కోర్టులు లాయర్లను పెట్టుకొని దగ్గరగా ఉండి చేసేదానికి ఒకలాగా, లేకపోతే స్తోమత లేనోళ్ళతో ఒకలాగా ఉంటుందంటానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అనమాట. ఈ ఒక్క సినిమాలో చూపించిన కేసు. చివరికి అడిగేసి జడ్జి గారి దగ్గరికి వెళ్ళగలుగుతారు. వెళ్ళగలిగినప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంటుంది? అలా ఎవరైతే బాగా పెయిన్‌తో ఉంటారో ఒక 5 సంవత్సరాల పాటు ఒక కేసుకు సంబంధించి ఒక ఒక ఒక్క కేసులో ఒక 5 సంవత్సరాల పాటు ఒక కేసుకు సంబంధించి ఒక్క కూడా హీరింగ్స్ ఉండదు. అలాంటి సందర్భాలు ఎందుకొస్తాయి? ఎప్పుడు వాయిదాలు ఎందుకు జరుగుతాయి అనేది మనందరికీ తెలీదు. కానీ దాన్ని సిస్టంలోంచి ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళి చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు సురేష్ రాజకుమారి ఆయన పేరు. ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాల్సిందే. కొత్త ఒకటే పాయింట్, ఒక చిన్న ప్లాట్ లాగా ఉంటుంది. ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఒక పల్లెటూరులో జరిగే ఒక లవ్ స్టోరీ. ఇద్దరి మధ్యలో మళ్ళీ మతం యొక్క తారతమ్యాలు ఉంటాయి. ఒకరు హిందూ అమ్మాయి అయితే అబ్బాయి ముస్లిం ఉంటాడు. అనుకోకుండా అమ్మాయే అబ్బాయిని ప్రేరేపిస్తూ ఉంటుంది, నన్ను లవ్ చేయి అని ఎందుకు అంటుంది. ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కలిపి మళ్ళీ అంతా చూస్తే ఆ 10 మంది మధ్యలోని కథ అంతా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ కథ అంటే అంత బ్యూటిఫుల్ కథ. చాలా ఎమోషనల్గా అనిపించింది. మధ్యలో ఒక సందర్భంలో ఒక ముస్లిం కుర్రోడుని జైలుకి తీసుకెళ్తున్నప్పుడు ఈ హిందూ ముస్లింకి సంబంధించిన టాపిక్ వస్తుంది. ఎంత అందంగా చెప్పాడో, ఖురాన్లో ఏం చెప్పాడో తెలుసారా దేవుడిని. ఎంత అంటే అది నేను ఇక్కడ ఏం చెప్పను, ఎందుకంటే స్పాయిలర్ లాగా ఉంటుంది. ఆ సీన్ చూసినప్పుడు అరే ముస్లింలు కూడా మనుషులే కదా, లేకపోతే మైనారిటీ వర్గాల కింద మనం మాట్లాడుకుంటున్నామేమో, మనలో మనం ఇంకా తప్పు చేస్తున్నామేమో, ముందు మనుషులుగా గౌరవించాలేమో అనిపిస్తుంది. డెఫినెట్గా అది నిజంగా కూడా జరగాలి. భారతదేశం అనేది ఒక పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇంతటి గొప్ప ప్రజాస్వామ్యంలో చాలామంది అనేక రకాల మతాల వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళందరినీ నివసిస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లాగా ఎందుకు ట్రీట్ చేయాలి, అందరికీ సమానమైన న్యాయం కదా అనుకొని ఆ శ్రీనివాస్ అనే పోలీస్ ఎవరైతే అబ్దుల్ అనే అతనితో నించున్నాడో అత్యద్భుతంగా నించుంటాడు. దానికి తోడు ఒక కొత్త అమ్మాయి అసలు ఎంత బాగా చేసిందో, ఫస్ట్ టైం అమ్మాయి హీరోయిన్గా చేసిందట. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడి నుంచి నేనేం చెప్పను. ఆ సినిమా పేరు మాత్రం సిరై. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళం, తెలుగు అలాగే మలయాళ భాషలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా సరే చూడొచ్చు. డెఫినెట్గా ఈ రివ్యూ చూసినప్పుడు ఇది కరెక్ట్ కదా, ఖచ్చితంగా ఒక మంచి సినిమా మనకు వచ్చింది కదా అనుకుంటారు.
చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలు, అనేక సినిమాలకు సంబంధించిన కబుర్లు, రివ్యూలతో నేను మీ ముందుకు వస్తుంటాను. సిరై సినిమాకి ట్యాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. నేను మీ శివమల్లాల.